సార్ భయం అనేది నెగిటివ్ సెన్స్లో వాడతాం, ధైర్యాన్ని పాజిటివ్ సెన్స్లో వాడతాం. కానీ మీరేమో ఆ రెండు ఎమోషన్ని ఫ్లిప్ చేసినట్టు అనిపిస్తుంది ఈ సినిమా కోసం. అది అంత కన్విన్స్గా చెప్పగలిగారు స్క్రిప్ట్. అంటే అది ఎందుకు అంటే ధైర్యం, మనిషికి ధైర్యం అవసరం, మనకే తెలుసు. కానీ దాన్ని ఎప్పుడు అండర్ప్లే చేసామండి. మితిమీరిన ధైర్యం మంచిది కాదు, ఎప్పుడు అది మూర్ఖత్వం అవుద్ది. ఇట్ విల్ లీడ్ టు ఎ డిజాస్టర్ ఆల్సో. మితిమీరిన ధైర్యం అయితే మనకు తెలియకుండా మనలో భయం ఉంటుంది, దాన్ని గౌరవించాలనేదే. అసలు భయం ఉండకూడదు అనేది చాలా తప్పు. ఇప్పుడు భయం లేకపోతే లా ఆఫ్ ది ల్యాండ్ ఒకటి ఉంటుంది కదా, అది ఎందుకు? అదేగా భయం అంటే. ఇప్పుడు మీరు ట్రాఫిక్లో రెడ్ సిగ్నల్ അങ്ങനെ ఎందుకు ఆగుతారు? చిన్నపాటి భయం, అది దాటకూడదని. దాటితే ఏమవుద్ది అనుకుంటే వెళ్ళిపోవచ్చుగా. మరి మనకు తెలియకుండానే మనలో చిన్నపాటి భయం ఉంటుంది మనిషి అన్న తర్వాత. ఆ భయాన్ని గౌరవించాలి. ఎప్పటికప్పుడు భయం ఉండకూడదు మనిషికి. భయం చాలా అవసరం, చాలా మంచిది కూడా మనిషికి. ఇట్ విల్ కీప్ యూ ఆన్ రైట్ ట్రాక్ అని నా ఫీలింగ్ అది. సో అది సినిమాలో చాలా గట్టిగా చెప్పాను నేను. కానీ అలాంటి భయం లేకనే చాలామంది మేకర్లు ఫ్లాప్ చేస్తున్నారు. అంటే సినిమా ఆడుతుందో ఆడదో, ఆడాలి అనే భయం, ఆడుతుందో ఆడదో అనే భయం, అది లేకే చాలామంది మేకర్స్. సార్ ట్రూ ఇన్ ఎ వే. అనే అదే భయం అనేది ప్రతి జాబ్. భయం అంటే ఐ పుట్ ఇట్ దిస్ వే సార్, అంటే అకౌంటబిలిటీ. ఇప్పుడు జవాబుదారితనం కూడా భయమే. అమ్మో మనకిచ్చిన పని మనం చేయాలి, అదే భయం అంటే. ఆ భయం ఉంటే యాజ్ యూ సెడ్ మరి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. అప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకుంటాం. సో దాన్ని పాజిటివ్ ఫ్రేమ్లో పెడితే దాన్ని అకౌంటబిలిటీ అనొచ్చు. ఆ భయాన్ని మనకింత ఇచ్చారు ఈ పని చేయడానికి, అది కరెక్ట్గా చేసామా లేదా అనే భయం ఎప్పుడు రన్ అవుతుంటే విల్ బి ఫుల్లీ అకౌంటబుల్. చాలా మేకర్స్ ఆ భయాన్ని మిక్సింగ్ దగ్గర, సౌండింగ్ దగ్గర, లాస్ట్ మినిట్ క్యూబ్ దగ్గర, లేకపోతే థియేటర్లో ఇక్కడ చూపించినంత శ్రద్ధ చెప్పింది స్క్రిప్ట్ మీద చూపించుకోవడం, అక్కడ భయపడకపోవడం. అంటే అది అసలు పొరపాటు అవ్వచ్చు, కానీ అది తెలిసి ఎవరు అంటే ఇంటెన్షనల్గా యాజ్ యూ సెట్ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు తప్ప. లాస్ట్ మినిట్లో అప్పుడు కూడా భయం ఉంటుంది కానీ అండి, ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. కానీ బట్ ఆడాలనే తాపత్రయం తప్ప నా ఇష్టం వచ్చినట్టు చేస్తాననే ఫీలింగ్ ఉండకపోవచ్చు. సార్ ఈ స్క్రిప్ట్ ఎన్టీఆర్ గారు చెప్పిన తర్వాత ఆయన ఇనిషియల్ రియాక్షన్ ఏంటి? ఆయన ఈ సినిమాకి మీకు ఇచ్చిన ఎమోషనల్ సపోర్ట్ గురించి చెప్పండి. ఆయనతో ఎప్పుడు స్పెషల్ జర్నీ నాకు, బికాజ్ అతని రియాక్షన్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటుంది. చాలా బాగోకపోయినా బాగున్నా డిప్లొమాటిక్గా ఉండదు. బాగుందిలే ఇలా ఉండదు, మామూలుగా ఈ రేంజ్ రియాక్షన్ ఉంటుంది. బాగోపోయినా అంతే. సో నాకు తెలిసిపోద్ది అంటే ఇద్దరం సేమ్ వేవ్ లెంగ్త్లో ఉన్నామా లేదా అనేది. ఎందుకంటే చాలా డిప్లొమాటిక్ ఆన్సర్లు ఉండవు. ఐడియా స్టేజ్లో చెప్పినప్పుడు తను ఇచ్చిన ఎగ్జైట్మెంట్, భయం ఉండాలి మనిషికి అనే దానికి బాగా ఎగ్జైట్ అయ్యాడు ఈ వరల్డ్లో. పైగా అప్పుడు అతను ఇచ్చిన ఎగ్జైట్మెంట్ వల్లనే దాన్ని ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి కంప్లీట్లీ వేరే. సార్ ఇప్పుడు ఈ కథని ఒక పార్ట్లో చెప్పలేము, దీనికి 2 పార్ట్ కావాలి అన్న ఐడియా ఎప్పుడు వచ్చింది సార్? ఏ స్టేజ్లో వచ్చింది ఈ సినిమా? అంటే సెకండ్ స్కెడ్యూల్లో. అంటే ఫస్టే శివ ఇంత కథని ఒక 3 hours లోపు చెప్పగలమా, 3 hours లోపు చెప్పగలమా అంటే ఆన్ పేపరే నెరేషనే 4 hours ఉంది నేను కథ చెప్పినప్పుడు. సో అది పేపర్ మీద పెట్టినప్పుడు అది 6 hours 7 hours వస్తుంది. అది టూ మచ్ ఉంది. అంటే బీట్ పాయింట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సినిమాలో. సో సెకండ్ స్కెడ్యూల్ అప్పుడే అర్థమైపోయింది. ప్రాపర్ ఇంటర్వెల్, ప్రాపర్ క్లైమాక్స్ దీనికి ఉన్నాయి. మరి ఎక్కువ లోడ్ ఎక్కువైపోతుంది అని అందరికి తెలిసిపోతుంది. బట్ ఎందుకో 2 parts వద్దు అనుకొని బయలుదేరాం రివర్స్లో. ముందు అసలు అందరు చేస్తున్నట్లే వద్దు 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 అనుకొని, బట్ లేదు ఇది అవ్వదు అని తెలిసిపోయి మనం అలా చేయకూడదు కాబట్టి అలా అనౌన్స్ చేయకూడదు తప్ప అని చెప్పి లేదు వి షుడ్ డూ ఇన్ 2 parts అని చెప్పి. ఎందుకంటే మళ్ళీ ఇంకొక 2 ఏళ్ళు ఆయనే అది అవ్వదు. అందుకంటే ఏదో బిజినెస్ కోసం, సెన్సేషన్ కోసమో కాదు కదా చేసింది. వెన్ ఇట్ కాంట్ బి డన్ ఇన్ 1 part, 2 parts చేయాలి. ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాలన్నీ ఫస్ట్ నుంచి కూడా ఆయా హీరోల కెరియర్లో బిగ్గెస్ట్ హిట్లు అప్పుడు రిలీజ్ అయినప్పుడు అందరికీ వచ్చినట్టే ఒక ఫెయిల్యూర్ ఉంటుంది. కాకపోతే ఈ సినిమా పొందంత ప్రెజర్ ఏ సినిమాకి లేదని అనుకోవాలి కదా.
ఎందుకంటే మొత్తం మీ చుట్టూరు తిరుగుతుంది ఫస్ట్ టైం. ఎప్పుడూ మీకు ఇది లేదు, ఎందుకంటే మీరు ఎప్పుడూ సక్సెస్ఫుల్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మీకు. సార్ సక్సెస్ వచ్చినప్పుడు సినిమా రిలీజ్ అవ్వగానే బ్యాగ్ చదువుకున్నట్టు వెళ్ళిపోతా. అసలు ఐ వోంట్ టేక్ ఎనీ ప్రెషర్. ఈ సక్సెస్ నాదే అని నేను ఎప్పుడు ఇట్స్ టీమ్ ఎఫర్ట్. అందరం కలిసిపోయి ఇప్పుడు మొత్తం నా వల్ల ఏంది అనేది కాదు, అదే అంటున్నాను నేను. యాజ్ ఎ సెట్ నేను కట్ చెప్పినప్పుడు అసిస్టెంట్స్ ఇచ్చే ఐడియాస్ కానీ ఆల్ టెక్నీషియన్స్, అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా నాకు సరే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. శేఖర్ ప్రసాద్ గారు అయితే టిల్ ది లాస్ట్ మినిట్. అందుకని ఎవరూ మా అన్నీ నాకు తెలుసు అనేది మనకు లేదు అది ఎప్పుడు. సో ఐ వోంట్ టేక్ ఇట్ టూ మచ్ ప్రెషర్ నేను ఎప్పుడు తీసుకున్నాను ఏదైనా. బట్ చిన్నపాటి ఎగ్జైట్మెంట్ అంటారా మీరు, నర్వస్నెస్ అది ఉంటుంది. కానీ అమ్మో అంత అసలు ఎప్పుడు వి కాంట్ పెర్ఫార్మ్ అంటారు ప్రెషర్ అని పర్సనల్ తీసుకున్నాను ఇప్పుడు. ఐ విల్ ట్రై టు గెట్ డిటాచ్డ్. ముందు సినిమా అంటే ఆచార్యకు ముందు ఇది అనుకున్నాను కమిటీ అంటే ఆచార్య అనుకున్నంతగా ఆడకపోవడం వల్ల ఈ సినిమా సబ్జెక్ట్ మీద ఇంకా ఏమన్నా ఆబ్వియస్లీ అంతే కదా సార్. మనం ముందు పరీక్ష రాయిపోతే నెక్స్ట్ పరీక్ష ఇంకా బాగా ప్రిపేర్ అవుతాయి. ఎక్కువ పెరిగింది. అంతే ఎగ్జాక్ట్లీ. ఒత్తిడి ఏమైనా ఉందా సార్? డెఫినెట్గా అంటే ఏముండదు సార్. సార్ ఒత్తిడి అంటే లక్కీగా నేను వెంటనే పనిలోకి వెళ్ళిపోయాను. ఆచార్య రిలీజ్ అయిన 20 daysలో ఈ సినిమా మోషన్ పోస్టర్ పనిలో పడిపోయాను. May 20 సినిమా మోషన్ పోస్టర్ అనౌన్స్ చేసాం. April 29th రిలీజ్ అనుకుంటా. May 20th మోషన్ పోస్టర్ రిలీజ్ చేసాం. సో 3rd day ఐ వాజ్ బ్యాక్ ఇన్ టు వర్క్. అసలు అది ఒత్తిడి అంటే కంప్లీట్ అయిపోతుందా లేకపోతే ఎక్స్టెండ్ అవ్వడానికి లేదండి, అసలు అలాంటిది లేదు. ఈ కథ అనుకోకుండా లెంగ్త్ ఎక్కువ 2 భాగాలేం తప్ప 3-4 అసలు ఆ ఉద్దేశాలు లేదు. అది అసలు వీ డోంట్ నో. అది ఆయన అవైలబిలిటీని బట్టి దాన్ని బట్టి కదా డేట్స్. మీకు చిరంజీవి గారికి ఎలా ఉన్నాయండి ఎప్పుడు బాగుంటాయి. అంటే ఆయన కొంచెం బయట మీటింగ్లు అది మీ గురించి కొంచెం మాట్లాడారు. సార్ అన్నెస్లీ ఇట్ వాస్ బ్లోన్ అవే. సార్ ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ టు టెక్స్ట్ మీ, యూ విల్ బౌన్స్ బ్యాక్. మామూలు కాదు శివ, మామూలు కొట్టం అని చెప్పి ఆయన మెసేజ్ పెట్టి నాకు ఆయన మెసేజ్ ఎందుకుంటుంది. కొంతమంది ఎంత దారుణంగా తయారయ్యారంటే, ఇప్పుడు ఆచార్యలో ఒక షార్ట్ ఫోటో తీసి మీ ట్రైలర్లో ఒక ఫోటో పెట్టి ఇదో ఫోటో ఆ లెవెల్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? చాలా పడద్దుగా నేను పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్ కన్నా కానీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ దాట్ లెట్ అస్ స్ప్రెడ్ పాజిటివిటీ. అదర్వైజ్ మనకి ఇష్టం లేకపోతే నెగిటివ్ కూడా కమెంట్ చేయొచ్చు. హేట్రెడ్ స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఆల్ ప్రొడ్యూసర్స్ ఒకే ప్రొడ్యూసర్ అందరు హీరోలతో చేస్తుంటారు. వాళ్ళు ఫైనల్గా వాళ్ళు బతకాలి కానీ సినిమా బాగుండాలి, సినిమా బతకాలి. యూ కెన్ మేక్ ఫన్. ఎప్పుడు మీమ్స్ చేసుకోవచ్చు, కిండల్ చేయొచ్చు. హేట్రెడ్ విల్ లీడ్ అస్ టు ఏ డిజాస్టర్ ఏమోనని ఒక భయం ఉంది. అంటే మీరు ఇంటర్వ్యూలో చెప్పిన ఒక విషయాన్ని కూడా ఎవరి పనాలు చేసుకోవాలి అన్న విషయాన్ని కూడా దాన్ని వేరే అదే అన్నా సార్. దానికి నో సెన్సార్స్, నో బార్స్. ఇప్పుడు నేను జవాబుదారితనం ఉండాలని అంటున్నాను అంతే. ఎవరి పనులు చేస్తేనే మనకి డబ్బులు ఇచ్చినందుకు అది చేయాలని అనేది. యూ కెన్ డూ ఎనీథింగ్ సార్ ఆన్ దిస్ వరల్డ్. బట్ చిన్న పాటలు అందులో శ్రీమంతుడిలో గివింగ్ ఇట్ బ్యాక్ టు అవర్ రూట్స్ అని ఉంటుంది. ఇందులో భయం ఇస్ ద డ్రైవింగ్ ఫోర్స్. సో మీరు కథ రాయడం మొదలుపెట్టినప్పుడు ఈ ఎలిమెంట్స్ అనేవి స్టార్టింగ్ పాయింట్లో ఉంటాయా, లేకపోతే కథ రాసేసాక ఆ కథలో ఈ పాయింట్స్ హైలైట్ అవుతున్నాయి కదా వీటిని ఎంఫసైజ్ చేద్దాం అనుకుంటారా? సమ్టైమ్స్ అంటే ది కోర్ ఐడియా అండ్ ద ప్రొటాగనిస్ట్కి 2 బ్లెండ్ చేస్తాయి. ఆడు ఇలాంటి ఐడియాలజీతో ఉంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉంటాడు. సో ద క్యారెక్టర్ అండ్ ద కోర్ ఐడియా విల్ ట్రావెల్ ఇన్ సింక్. సినిమాలు ఎప్పుడు ఆ 2 స్ట్రాంగ్ ఉండేది చూసుకుంటారు. అంటే కోర్ ఐడియా స్ట్రాంగ్ ఉండాలి, దాన్ని నమ్మే క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో ఆ 2 కరెక్ట్గా కుదిరితేనే నేను స్టోరీ బాగా రాయగలను. సో ఐడియాలజీ ఫస్ట్ నుంచే ఉంటుంది 100%. తండ్రి పాత్ర మీరు వేరే వాళ్ళకి అనుకుని రాసుకున్నారా, అది ఎన్టీఆర్ డబల్ రోల్ అని రాసుకున్నారా? అసలు ఎప్పుడు వేరే వాళ్ళని అనుకోలేదు సార్. బికాస్ ద కీ క్యారెక్టర్ ఇస్ దేవరా. అసలు దేవరా మీద కథ అన్నప్పుడు దేవర ఇంకోళ్ళు అసలు అయ్యే ప్రసక్తే లేదు అసలు అప్పటికి. బికాజ్ ఆయనే దేవర ఇంకోళ్ళని అసలు కానీ అసలు ఆబ్వియస్లీ ఆయన ఉంటారు. ఎవరో కీ క్యారెక్టర్ అంటే వర కాదనే కదా. వరా విల్ బి
ఇంకా పెద్ద కీ అవుతాడు. ఎందుకంటే మీకు సెకండ్ పార్ట్ ఉంది కాబట్టి మీ స్టేట్మెంట్ మళ్ళీ అక్కడ రివర్స్ అవ్వాలి. ఎందుకంటే వర పెద్ద క్యారెక్టర్ అవ్వాలి కదా. ఆబ్వియస్లీ అవుతాడు కదా. ఎప్పుడు ద స్టోరీ విల్ ప్రోగ్రెస్ ఇన్ సచ్ ఏ వే. ఎప్పుడు అండర్ డాగ్ ఏమవుతాడు రేపు పొద్దున, ఆబ్వియస్లీ అది. సో దేవుని మించి అవుతాడు కదా వరం.